ఓం నమో భగవతే శ్రీరమణాయ. జననాత్ కమలాలయే. జననాత్ కమలాలయే అంటే కమలాలయంలో పుట్టడం అన్నమాట. కమలాలయం అంటే తిరువారూరు అని అర్థం. తిరువారూరు తమిళనాడులో ఉన్నది. ఆ తిరువారూరులో త్యాగరాజులు జన్మించారు. ఆ త్యాగరాజ స్వామి పాటలు పాడి తరించారు, లేదా తరించి పాటలు పాడుకున్నారు. ఆయన మనకందరికీ తెలుసు. ఆయన తిరువారూర్లో అంటే కమలాలయంలో జన్మించారు. జననాత్ కమలాలయే అంటే అక్కడ పుడితే మోక్షం వస్తుంది అని అంటారు. అక్కడ పుట్టడం అనేది అందరికీ సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు. దీని అంతరార్థం ఎక్కడ ఉన్నా జననాత్ కమలాలయే కావాలని, అంటే తిరువారూరులో పుట్టినట్టే ఉండాలని. అంటే త్యాగరాజ పాటలు కానీ, ఈ అన్నమయ్య సంకీర్తనలు కానీ, రామదాస సంకీర్తనలు కానీ, ఇలా ఏ పాటలైనా మనం పాడుకుని కానీ విని తరించవచ్చు. ఇలా విని ఆనందించే స్థితి అదే కమలాలయం, జననాత్ కమలాలయే అని అర్థం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. అరుణాచలం స్మరిస్తే మోక్షం వస్తుంది అని అంటారు. అది ఏ విధంగా ఇప్పుడు మనం తెలుసుకుందాము. అరుణ అంటే ఎర్రనిది, అచలము అంటే కదలని కొండ. ఎర్రనిది అంటే జ్ఞానం, కదలనిది అంటే ఆ కొండ అన్నమాట. ఆ కదలని జ్ఞానమే అరుణాచలము. ఆ స్మరణ అరుణాచల శివ అని మనం రోజు స్మరణ చేసే దాని వలన మనకు అనుగ్రహం కలిగి అరుణాచలము అంటే ఏమిటి అనే మనకు విచారణ కలిగే అనుగ్రహం వలన ఏమిటి ఇది ఎలాగా అని తెలుసుకుని ఆ అరుణాచలము, ఆ ఎర్రని జ్ఞానము, ఆ కదలని జ్ఞానము మనలోనే ఉంది అని మనకు తెలియటమే ఈ అరుణాచల స్మరణము యొక్క విశిష్టత, అంతరార్థం అన్నమాట. మనలోనే ఉన్నది చెదరని కదలని జ్ఞానాగ్ని. ఆ జ్ఞానాగ్ని తెలియటమే ఈ అరుణాచల స్మరణ, తెలియటమే అరుణాచల స్మరణము. అలాగే 24 కిలోమీటర్ల పరిధిలో ఉన్నవారికి కూడా మోక్షం వస్తుంది అని కూడా అంటారు. అది ఏ విధంగా, ఆ విషయం గురించి ఇప్పుడు మాట్లాడదాం. అందరూ అక్కడికే వెళ్ళి ఉండాలంటే సాధ్యం కాదు. ఆ అరుణాచలం 24 కిలోమీటర్ల పరిధిలో ఉన్నంత మాత్రాన అక్కడ ఉండే వారికి మాత్రమే మోక్షం వస్తుందంటారు. అది అందరికీ సాధ్యమయ్యేది కాదు. కాబట్టి 24 కిలోమీటర్లే ఎందుకు చెప్పారు మన గురువులు? 23, 22 ఏదో ఒక సంఖ్య చెప్పచ్చు కదా. దాని అర్థం, అంతరార్థం అది ఉండదు. 24 గంటల కాలాన్ని సూచించి ఇది పెద్దలు పెట్టి ఉంటారు, గురువులు. ఈ 24 గంటలు మనం స్మరణతో ఆయన దైవాన్ని, అరుణాచల శివ అని స్మరించుకుని, అలాగే ఆ జ్ఞానంతో ఆ అరుణాచలము మనలోనే ఉందని తెలుసుకుని, ఆ జ్ఞానమే మనమని అర్థం చేసుకుని విచారణతో, అరుణాచలము అంటేనే జ్ఞానం అన్నమాట. ఆ ఎర్రని కదలని జ్ఞానమే మనలోనే ఉంది, అదే అరుణాచలము. ఈ స్మరణ ఏదైతే ఉందో అరుణాచల స్మరణ, దీనివల్ల మనకు పొందిన జ్ఞానం వల్ల ఈ విషయాన్ని విచారణతో ఆ అరుణాచలమే మనము, ఆ జ్ఞానమే మనమని తెలుసుకోవడం వల్లనే, అది తెలిసిన విధానానికే ఈ స్మరణ మనకు మోక్షం వస్తుందని చెబుతారు మనకు గురువులు. దీని అంతరార్థమే
అరుణాచల స్మరణం అని స్మరించడం వల్ల మోక్షం వస్తుందని అంటారు. ఓం నమో భగవతే శ్రీరమణాయ. దర్శనాత్ చిదంబరం. చిదంబరం దర్శిస్తే మోక్షం వస్తుంది అని అంటారు. అది ఏ విధంగా ఇప్పుడు తెలుసుకుందాం. మానవ జన్మ అతి దుర్లభం అని అంటారు. ఆ మానవ జన్మతోనే మోక్షం వచ్చేలాగా మనం తెలుసుకోవడానికి గొప్ప అవకాశం అని అంటారు. అయితే ఈ మానవ జన్మతో చిదంబర దర్శనం అంటే చిదంబరానికి వెళ్ళి ఆ ఆలయంలో ఉన్న దైవాన్ని దర్శనం చేసి తెలుసుకుందాము అంటే అక్కడ దైవాన్ని చూపించరు. ఎందుకంటే అక్కడ ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఒక్కసారి అలా తెర తీసి వేస్తారు అంతే. అక్కడ ఖాళీ ప్లేస్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ విషయం వచ్చి చిత్ అంటే మనస్సు, అంబరం అంటే ఆకాశము, చిదంబరం అని ఆ విధంగా అర్థం చేసుకోవాలి మనము. ఆ చిదంబర ఆలయంలో ఆ దర్శనం కూడా ఏమీ ఉండదు, ఖాళీ ప్లేసే. ఆ ఖాళీ ప్లేసే దైవము అని మన మనసును కూడా ఖాళీగా పెట్టుకోవాలి, అలాగే ఉంచుకోవాలి. చిత్తము అంటే మనస్సు, ఆ మనస్సును ఖాళీగా పెట్టుకోవాలి. మంచి చెడు, పాపము పుణ్యము ఏదైనా మనస్సులో ఉంచుకోకూడదు, ఖాళీగా ఉంచుకోవాలి. ఈ ఆకాశమే అనంతమైనది. ఆ అనంత ఆకాశమే మనలో ఉన్నది. లోపల బయట అంతా తానై ఉన్నది. ఆ ఆకాశాన్ని మనలో శుద్ధిగా ఉంచుకోవాలి. శుద్ధిగా అంటే చిదాకాశము. చిదాకాశము అంటే మన మనస్సును శుద్ధిగా స్వచ్ఛంగా ఉంచుకోవాలి. అదే మన చిదంబర దర్శనం మోక్షదాయకం. ఈ విధానాన్ని దర్శనాత్ చిదంబరం అని అంటారు. ఓం నమో భగవతే శ్రీరమణాయ. కాశీనా మరణం అనే విషయం ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. కాశీలోకి వెళితే అక్కడ మరణిస్తే మోక్షం వస్తుంది అని అంటారు. అది ఏ విధంగా వస్తుందని మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనము కాశీకి వెళ్ళాలంటే పెళ్ళి అయ్యి పిల్లలు పెద్దగా అయ్యి వారికి పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు, కోడళ్ళు, కొడుకులు అందరూ బాగుండాలని చూసి దాన్ని ఇక చాలు అని అప్పుడు కాశీకి వెళ్ళి మిగతా జీవితాన్ని కాశీలో ఉండి జీవించి తర్వాత మరణిస్తే మోక్షం వస్తుంది అంటారు. అయితే కాశీకి వెళ్ళినంత మాత్రాన, అక్కడ మరణించినంత మాత్రాన మోక్షం వస్తుందా? అది సాధ్యం కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కొడుకులు ఎలా ఉన్నారు, కోడళ్ళు ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారు, మనవళ్ళు ఎలా ఉన్నారు అని ఇలాంటి ఆలోచనలతోనే ఉంటే కాశీకి వెళ్ళినా కూడా ఇంటి దగ్గర ఉన్నట్లే ఉంటుంది. అయితే కాశీకి వెళ్ళిన ఫలితాన్ని ఎలా మనం తెలుసుకోవాలి? అయితే అక్కడ కాశీలో మనం ఉన్నా కూడా కాశీలో మనం లేము. మనలో ఇంటి విషయాలన్నీ ఉన్నాయి. మనము కాశీకి వెళ్ళినప్పుడు ఆ విషయాలన్నీ త్యజించడానికే మనం అక్కడికి వెళ్తాము. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ విషయాలు ఇంకా నేను ఆ పిల్లల గురించి ఆలోచించుతున్నాను, ఇక్కడికి వచ్చిన విషయం మర్చిపోయానని ఆలోచించుకుంటూ అక్కడ ఏమి జరుగుతున్నది చుట్టుపక్కల కాశీ అనే ప్రాంతంలో నేను ఎక్కడ ఉన్నాను అని ఆలోచించి ఆ కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించి అక్కడ ఉన్న ఘాట్ రోడ్లలో శవదహనం రోజు జరుగుతూనే ఉంటుంది. వాటిని చూస్తూ తెలుసుకోవాలి మనం. రోజు ఇన్ని శవాలు దహనం అవుతున్నాయా, ఇలా ఎందుకు జరుగుతుంది, ఇలా
జరుగుతున్నది కదా, ఒక ఆలోచన అయితే రావాలి. అలా మనం కూడా ఒకరోజు శవదహనం అవుతాము అనే ఒక వైరాగ్య స్థితికి మనం రావాలి. ఇలా ప్రతిరోజు ఒక శవము కాలుతూనే ఎన్నో శవాలైతే కాలుతూనే ఉంటాయి. అయితే ఇది చూస్తూ జ్ఞానం మనం తెలుసుకుని ఆ వైరాగ్య చింతనతో మనం ఇలా కాలి బూడిదైపోయే ఒక రోజు వస్తుంది. ఈ దేహం పైన మనం ఇంత వ్యామోహాలు పెట్టుకున్నాము అని మనం ఆలోచించుకుంటే, అది మనం జీర్ణించుకుంటే మనలో వచ్చే ఆ వైరాగ్య స్థితి కాశీలో ఉన్న మరణం. ఆ కాశీలో మన మనస్సు మరణించడమే ఈ వైరాగ్య స్థితితో. దాన్నే కాశీలో మరణిస్తే మోక్షం వస్తుందని అంటారు. అయితే అందరూ మిగతా జీవితాన్ని కాశీలోనే గడిపి జీవించి తర్వాత మరణించి మోక్షం చెందాలంటే అందరికీ వీలు పడదు. అయితే మనమున్న చోటే కాశీలోనే మరణించాలి అని అంటే ఆ విధాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఇక్కడ విషయం, కాశీలోకి వెళ్ళినప్పుడు ఇంటి విషయాలన్నీ మనలోనే ఉంటే, మన మనసులోనే ఉంటే, అప్పుడు కాశీలో మరణించినా కూడా ఇంటి దగ్గర మరణించినట్టే వస్తుంది. అయితే ఇప్పుడు మన ఊరిలో మన ఇంటిలో ఉన్నప్పుడు సంసారంలోనే ఉంటూ ఆ సంసారం మనలో లేకుండా చేసుకుంటే మన మనసులో ఏ ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉండి మరణించినా కూడా అది కాశీ మరణమే అవుతుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, కాశీలో మరణించిన ఇంటి దగ్గర మరణించిన ఒక్కటేనని మనం తెలుసుకోవాలి.